హాయ్ అండి, నమస్తే. శ్రావణ హర్వీలు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను సండే స్పెషల్స్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏం చేశానో మీతో షేర్ చేస్తున్నానండి. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసానండి. నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చక్కగా రుబ్బేసేసి మిక్సీలోనే చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసేసానండి. సో కాంబినేషన్ ఉప్మా చేస్తాను ఎవ్రీ టైము. ఇవాళ లేవడం కొంచెం లేట్ అయిందండి. సో మరీ హెవీ అయిపోద్ది లంచ్ టైంకి ఉప్మా చేస్తా అని చెప్పేసి జస్ట్ పుట్నాల చట్నీ అండ్ పెసరట్టు కాంబినేషన్తో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. పచ్చిమిర్చి, అల్లము, ఆనియన్స్ పైనుంచి వేస్తే బాగుంటుంది, కానీ మా ఇంట్లో ఏరేస్తారు. అందుకని నేను ఏం చేస్తానంటే పిండి రుబ్బేటప్పుడే అందులోనే మిర్చి అండ్ అల్లము మిక్సీ పట్టిస్తాను. సో దట్ కమ్మగా ఉంటుంది పెసరట్టు కూడా ఆ అల్లం ఫ్లేవర్తో అండ్ మిర్చి ఫ్లేవర్తో. సో పైనుంచి జస్ట్ మనం ఆనియన్స్ ఒక్కటి వేసుకొని చూసారంటే ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేలాగా రెండు వైపులా కాల్చేసుకొని చక్కగా చట్నీతో కాల్చేసుకోవడమే. సో ఫస్ట్ ఆనియన్స్ వేసాక ట్యాప్ చేసామనుకోండి పైన, సో అవి అతుక్కుపోతాయి పిండికి. మనం తిప్పినప్పుడు సో ఊడిపోకుండా ఉంటాయి, పడిపోకుండా ఆనియన్స్ అనేవి. సో చక్కగా పైనుంచి ఇంకొకసారి కొంచెం ఆయిల్ని వేసుకుంటే బాగుంటుంది. పెసరట్టుకి కొంచెం ఆనియన్ తో పాటు ఫ్రై అవ్వడానికి నూనె ఎక్కువే పడుతుందండి. నూనె ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది పెసరట్టుకి. సో చూసారా చక్కగా ఎమ్మీగా పెసరట్టు విత్ పుట్నాల చట్నీ. సో చాలా బాగా కుదిరిందండి. ఉప్మాతో కూడా ఇంకా చాలా బాగుంటుంది, కానీ ఇవాళ లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఉప్మా చేయలేదు. సో అలా మా పాప చాలా బాగుందమ్మా అనుకుంటూ చక్కగా తినింది, ఎంజాయ్ చేసింది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇది. లంచ్కి బెసబిళ్ళాబాత్ చేశానండి, సాంబార్ అన్నము మన భాషలో. సో కాకపోతే ఇది రెసిపీ తీయలేకపోయానండి, కుదరలేదు, టైం సరిపోలేదు. అందు గురించి జస్ట్ బెసబిళ్ళాబాత్ నేను జనరల్గా ఇందులో బెండకాయ వేసాను, ఆలు వేసాను, వంకాయ వేసాను, దోసకాయ వేసాను, క్యారెట్స్ వేయలేదండి. యాక్చువల్లీ క్యారెట్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో కాంబినేషన్గా దోసకాయ గుజ్జు పచ్చడి చేశానండి, ఉడకపెట్టి ఆవు పోపు పెట్టి. సో ఆవు పెడితే చాలా బాగుంటుంది, వెల్లుల్లిపాయ లేకుండా జస్ట్ జీలకర్ర ఆవపిండి పెట్టి దోసకాయ గుజ్జు పచ్చడి చేశాను. కాంబినేషన్కి చాలా బాగా వచ్చింది. అది కూడా చాలా హెల్దీ అండి, టేస్టీ కూడా. వేడివేడిగా లంచ్లో కొంచెం హెవీ ఫుడ్ అయిందని ఇవాళ మజ్జిగ చేశానండి. లంచ్లోకే బిసిబిళ్ళాబాత్ తిన్నాక చక్కగా గ్లాస్ మజ్జిగ తాగితే చాలా పొట్టలో హాయిగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో నేను ఇవి ప్లెయిన్ మజ్జిగే అండి. జనరల్గా నేను మజ్జిగలో అల్లము, కొంచెం కరివేపాకు, జీలకర్ర మిక్సీ వేసేసి సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చాలా థ్యాంక్స్ అండి నన్ను ఆదరిస్తున్నందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణ హర్వీలు. నమస్తే.